ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 16వ అధ్యాయము. ఆకాశరాజు వృత్తాంతము. పూర్వకాలంలో సుధర్ముడనే చంద్రవంశపు రాజు ఉండేవాడు. ఆ రాజు నారాయణపురం రాజధానిగా రాజ్యమేలుతూ ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఆకాశరాజు, చిన్న కొడుకు తొండమానుడు. సుధర్ముడు ఆకాశరాజుకు పట్టాభిషేకం చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి. వారికన్నీ ఉన్న సంతాన లోపం ఉండేది. అనేక విధాలైన పుణ్యకార్యాలు వారు చేశారు. ఒకరోజు ఆకాశరాజు తన కులగురువైన సుఖమహర్షిని ఆహ్వానించి ఉచిత రీతిన పూజించాడు. తరువాత తనకు సంతానము లేకపోవటము, ఆ దిగులో తాను తన భార్య కృషించటము తెలియజేశాడు. అంతా శ్రద్ధగా విన్న సుఖముని, పూర్వము దశరథుడు చేసిన విధంగా నువ్వు కూడా పుత్రకామేష్టి యజ్ఞం చెయ్యి, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. యజ్ఞానికి ముహూర్తాన్ని కూడా నిర్ణయించాడు. ఆకాశరాజు యజ్ఞం చేసే నేలను బంగారు నాగలితో దున్నసాగాడు. దున్నుతుండగా నాగలి ఆగి కింద ఏదో తగినట్టయింది. తీరా నేలలో చూస్తే ఒక పెట్టె కనిపించింది. ఆ పెట్టెలో ఒక సహస్ర కమల పుష్పము, ఆ పుష్పము మధ్య అందాల పాప కనపడింది. ఆకాశవాణి, ఓ ఆకాశరాజా, నువ్వు చాలా ధన్యుడవు. నీకు పూర్వజన్మ సుకృతం వలన ఈ బిడ్డ నీకు దొరికింది. ఈమెను నువ్వు పెంచుకోవలసింది. నీ వంశము పునీతమవటానికి ఆమెను పెంచుకోవటం కారణమవుతుంది అన్నది. ఆకాశరాజుకు అపరిమితమైన ఆనందము కలిగింది. నేటికి కదా నా జన్మ నా వంశము సార్థకమైనాయి అనుకున్నాడు. బుగ్గపైన చిరునవ్వు వికసించే ఆ పసిపాపను ఎత్తుకొని తనివి తీరా ముద్దాడాడు. ఆ బిడ్డను ధరణీదేవి చేతికిచ్చి విషయమంతా తెలియజేశాడు. ఆమె ఆ పాపను ఎత్తుకొని అవ్యక్తానందమును అనుభవించింది. ధరణీదేవి ఆ బిడ్డను తన ప్రాణంగా భావించుకొని పెంచసాగింది. సద్బ్రాహ్మణులను రావించి వారిని గౌరవించి బిడ్డకు నామకరణ మహోత్సవ ముహూర్తం పెట్టమనగా వారు ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తమున సహస్రపత్ర కమలాలలో లభ్యమైన కారణాన ఆ చిన్నారి పాపకు పద్మావతి అని పేరు పెట్టారు. లక్ష్మీదేవి తమ ఇంట వెలసినట్లుగా భావించి ఆకాశరాజు ధరణీదేవి ఆనందించసాగారు. పద్మావతీదేవి పూర్వజన్మ వృత్తాంతము. పూర్వకాలంలో వేదవతి అని ఒక అందమైన కన్య ఉండేది. ఆ కన్య యొక్క అందచందాలను విన్న వాళ్ళందరూ ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకునేవారు. ఒక్క శ్రీహరిని తప్ప ఎవరినీ వివాహం చేసుకోనని ఆమె భీష్మించుకొని కూర్చుంది. ఆమె తపస్సు ఎడల చాలా అనురక్తి కలిగి ఉండేది. ఒకనాడు వేదవతి తపస్సు చేస్తుండగా రావణుడు చూడటం జరిగింది. ఆమె అందానికి రావణాసురుడే ఆశ్చర్యపోయాడు. చెంతకు వెళ్ళి, సుందరాంగి, నేను రావణుడను, 14 లోకాలను అవలీలగా జయించిన వాడను. నేను కళ్ళెర్ర చేస్తే సూర్యుడు తన వేడిని తగ్గించి చల్లగా ప్రకాశిస్తాడు. నేను రమ్మంటే వెంటనే చంద్రుడు వెన్నెలను కురిపిస్తాడు. ఇంద్రుడైనా సరే నా ముందు తలవంచాల్సిందే. దేవతలందరూ నా సేవకులే. 3 లోకాలకు సర్వాధిపతినైన నేనే నిన్ను ప్రేమిస్తున్నానంటే నీకు గర్వకారణం కదా. నువ్వు కూడా నన్ను ప్రేమించు. అందాల రాశివైన నీకు కష్టతరమైన తపస్సు అవసరమా? నీ యవ్వనమంతా ఈ విధంగా వ్యర్థం చేసుకోవటం తగదు. చూస్తూ ఊరుకోవడం నాకు తగదు అన్నాడు. రావణుని మాటలకు వేదవతి చాలా భయపడింది. రావణాసురుడితో నేను శ్రీహరిని తప్ప ఎవరిని వివాహం చేసుకోను. ఆ శ్రీహరి గుర్చే తపస్సు చేస్తున్నాను. విష్ణుమూర్తి గనక నా కోరిక కాదంటే ప్రాణాలైనా పోగొట్టుకుంటాను అని తన దృఢనిశ్చయాన్ని చెప్పింది. అది విన్న రావణుడు చాలా హేళనగా నవ్వాడు. ఎవరిని విష్ణువునా నువ్వు ప్రేమించినది? ఆ విష్ణువు నా పేరు వింటేనే భయంతో గజగజలాడిపోతాడు. అలాంటి అల్పుడిని పెళ్లాడతానంటావేంటి? నీకేమైనా మతిపోయిందా అన్నాడు. మీరు 1000 చెప్పినా 1,00,000 చెప్పినా నేను విష్ణువుని తప్ప ఇంకొకరిని వివాహం చేసుకోను అన్నది వేదవతి. రావణుడికి కోపం వచ్చింది. నన్నే నిరాకరిస్తావా అంటూ వేదవతిని సమీపించి పట్టుకోబోయాడు. రావణుడు తననేమైనా చేస్తాడోమనని భయపడి, అన్యకాంతాభిమాని, కామాంధకారములో నీకు కళ్ళు కనబడటం కూడా పోయింది. ఇష్టం లేని నన్ను కష్టపెట్టి మానభంగం చేయబోతున్నందుకు ఇదే నా శాపాగ్ని, గురయ్యదువు కాక. నేనిదే అగ్నిలో ఆహుతి అయి భస్మమైపోతాను. నీ కారణంగా నేనిప్పుడు దేహంతో నాశనమైపోతున్నాను. అందువలన నువ్వు కూడా, నీ వంశము, నువ్వు ఒక స్త్రీ మూలంగా సర్వనాశనమైపోతారు. నా ఉసురు అనుభవించి తీరుతావు అని శపించింది. శక్తివంతురాలైనది కాబట్టి యోగాగ్నిలో తనను సృష్టించుకొని ఆ యోగాగ్ని వలన దగ్ధమై బూడిదగా మారిపోయింది.
చాలా సంవత్సరాల తర్వాత రావణుడు సీతను అపహరించటం చూసి అగ్ని ఆమెను రక్షించాలి అనుకున్నాడు. అగ్ని అడ్డు వెళ్ళి రావణ, శ్రీరాముడు నిజమైన సీతను నా చెంత దాచి మాయాసీతనే ఆశ్రమంలో ఉంచాడు. నువ్వు తీసుకొని పోతున్నది మాయాసీతను అన్నాడు. అగ్నిదేవుని మాటలు నమ్మి రావణుడు, అయితే వెంటనే అసలు సీతను ఇచ్చి మాయాసీతను నీ దగ్గర పెట్టుకో అన్నాడు. అప్పుడు అగ్ని తన యందు ఎప్పుడో దగ్ధమైన వేదవతిని రావణుడికిచ్చి అతని నుండి నిజమైన సీతను గ్రహించి తనలో దాచుకున్నాడు. ఆ తరువాత రామరావణ యుద్ధము, రావణ సంహారం జరిగాయి. శ్రీరామచంద్రుడు సీతను అగ్ని ప్రవేశం చేయించాడు. మాయాసీతగా ఉన్న వేదవతి అగ్నిలో దూకింది. అగ్నిదేవుడు సీతను వేదవతిని ఇద్దరినీ తీసుకొచ్చి జరిగిన విషయమంతా విశదీకరించి సీతాదేవితో పాటు వేదవతిని కూడా ఎలుకోవలసిందిగా శ్రీరాముడిని కోరాడు. అప్పుడు శ్రీరాముడు, ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుడను కనుక మరొక స్త్రీ నాకు భార్య అవ్వటం అనేది జరగని పని. యుగములో ఈ వేదవతిని వివాహమాడతాను అన్నాడు. అగ్ని సరే అన్నాడు. ఆకాశరాజుకు దొరికిన పద్మావతే ఆ వేదవతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 16వ అధ్యాయం సంపూర్ణం.